మన ప్రభువును సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ నుండి మీకు మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. మీరందరూ బాగున్నారా ప్రియులారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని అనుదినము మేము ప్రార్థిస్తున్నాము. ప్రతిదినము మేము అందించే ఈ వర్తమానాలు మీరందరూ విని ఆత్మీయంగా బలపడుచున్నారని మీరు అందించే ఈ సాక్ష్యాల ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని అనేక మంది తమ స్నేహితులకు, బంధువులకు తెలియజేస్తూ ఉన్నారు. తద్వారా దేవుని వాక్యం మరింతగా విస్తరించి అందరికీ చేరి వారి హృదయాలకు తాకుతూ ఉంది. అందును బట్టి మన ప్రభువును మనం ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, నిశ్చయముగా ప్రభు మీ జీవితాలలో అద్భుత కార్యం జరిగిస్తాడు. విశ్వాసంతో జీవించండి, ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండండి. ప్రభు చేసే కార్యాలను మీరు నిశ్చయముగా అనుభవిస్తారు. ప్రభు మీకు తోడేయండును గాక. ఆమేన్. మరి ఈ దిన ధ్యానంలో గనక మనం వెళ్తే, ఒక పరిచయుడు యేసయ్యను పరీక్షించడానికి ఆయనకి ఒక ప్రశ్న వేస్తాడు. అది ఏంటి అంటే, ఆజ్ఞల్లో గొప్ప ఆజ్ఞ ఏది అని ఆయన అడగడం జరుగుతుంది. అయితే యేసయ్య వాళ్ళకి 2 గొప్ప ఆజ్ఞలను బోధించుంటాడు. అయితే దాంట్లో ఒక ఆజ్ఞ గురించి ఈరోజు మనం చూసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. మనము ఎప్పుడు ప్రార్థన చేసినా మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, మన ఆత్మీయులు, మన బిడ్డల కొరకు, అంటే మనలో ఉండే వాళ్ళ కొరకు ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైనా మన పొరుగు వారి కొరకు మనం ప్రార్థించామని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. అంటే నేనేం చెప్తున్నానంటే, వారి కొరకు ప్రార్థించడం అని అంటే దానికంటే ముందు వాళ్ళని ప్రేమిస్తున్నామా మనం అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. మార్కు సువార్త 12:31 గనక ఈ వాక్య ధ్యానంలో గనక మనం వెళ్తే, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలనేది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైనది ఆజ్ఞ మరి ఏదీ లేదని ఆయనతో చెప్పెను. అసలు ఎవరు పొరుగువారు? ఇలాగే పరిచయుడు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన మంచి సమరయుని గురించి ఉపమానం చెప్పడం మనం గమనించగలం. లూకాసు వార్త 10వ అధ్యాయము 29 నుండి 37 వరకు కనుక మనం చూసినట్లయితే, ఎరికో నుండి యెరూషలేముకి వెళ్ళే ఒక వ్యక్తిని ఆ మార్గ మధ్యలో దొంగలు అడ్డుకొని తను కొట్టి తన దగ్గర ఉన్న బంగారం, డబ్బుల్ని అన్ని దోచుకొని తనని చావు బతుకుల మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మొదటిగా అటువైపు వచ్చిన ఒక యాజకుడు అతన్ని చూచి, మనకెందుకులే, ఇతను ఏమన్నా మన బంధువా, చుట్టమా, మనకేమన్నా అవుతాడా, మనకెందుకులే అని చెప్పి ఆయన అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. 2వ వాడుగా ఒక లేవీయుడు ఆ మార్గం గుండా వచ్చి అతను కూడా మనకెందుకులే, మనకేమన్నా అవుతాడా, మనకెందుకు వచ్చిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే 3వ వ్యక్తిగా ఒక సమరయుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న అతను చూచి జాలిపడి ఆయన దగ్గర ఉన్న నూనె, ద్రాక్ష రసంతో ఆయన గాయాలను కడిగి శుభ్రంగా కట్టడం జరుగుతుంది. అయితే ఆయన్ని అప్పుడు బండ్లు, ఇవి గాడిదలతో ఉండే బండ్లు కాబట్టి ఈయన తీసుకొని పూటకోళ్ళ వాని ఇంటికి తన గాడిదపై తను ఎక్కించుకొని తీసుకుపోవడమే కాకుండా 2 దేనారములు ఆ పూటకోళ్ళ ఆయనకి ఇచ్చి, ఇంకేమైనాను అవసరమైతే రేపు నేను వచ్చి, అంటే రిటర్న్లో ఆయన అంతా పని చూసుకుని రిటర్న్లో వచ్చేటప్పుడు మిగిలిన డబ్బులు మీకు చెల్లిస్తాను అని ఆయనతో చెప్తాడు. అయితే ఇక్కడ ఈ కథ నుండి మీకు ఒక ప్రశ్న ఏంటంటే, ఆ సమరయుడికి ఆ దారిలో పరిచయమైన వ్యక్తి, అంటే ఆ గాయాలతో పడిన ఆ వ్యక్తి ఆయనకి ఏమైనా బంధువా, లేదంటే తెలిసినవాడా, ఆత్మీయుడా, వాళ్ళ కొడుక, ఎవరు, వాళ్ళ రక్త సంబంధ, ఎవరు అంటే కాదు కదా. పైగా తాను ప్రయాణం చేసేటప్పుడు మార్గ మధ్యలో ఆయన దాహం వేస్తే తన దాహం తీర్చుకునేదానికి ఆయన ఉంచుకున్న ద్రాక్ష రసాన్ని, నూనెని, ఇంకా తనకి
ఆ, అలసట కలిగితే ఎక్కి ప్రయాణం చేసేదానికి ఆ, తెచ్చుకున్న అంటే ఆయన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గాడిదపై ఆయన ఎక్కించి వైద్యాన్ని తీసుకువెళ్ళాడు. తన అవసరాలు అంటే ఆయన సొంత అవసరాల కోసం ఉన్న ధనాన్ని ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం ఖర్చు పెట్టాడు. అయితే అటువంటి ప్రేమను మనల్ని కూడా కలిగి ఉండమని యేసు ప్రభువు ఉపమాన రీతిలో మనకు బోధించాడు ప్రియులారా. ఒక్కొక్కసారి అవసరతలలో ఉన్న వ్యక్తికి మనం అసలు పరిచయం కూడా లేకపోయినా వారి యొద్ద నుండి మనం ఏమి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయగలగాలి ప్రియులారా. మనల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో ఆ రీతిగానే మన పొరుగు వారిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ ప్రేమ తోటి మనుషుల్లో బంధాన్ని బలపరుస్తుంది ప్రియులారా. గలతీ 5:14 గనుక మనం చూసుకున్నట్లయితే, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అలానే నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. ఇంతకన్నా గొప్ప ఆజ్ఞ లేదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు మన పొరుగు వారిని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఇది ఇస్తేనే, వారు ఇది చేస్తేనే, ఈ సహాయం చేస్తేనే మనకు ఉపయోగపడితేనే అనే ఆలోచనతో కాకుండా నిస్వార్థంగా అటువంటి షరతులు లేకుండా ప్రేమించమని ఆయన మనకు చెప్పాడు. దీని అర్థం ఏంటి అని అంటే, నీ పొరుగువారు నీకు ఎంత హాని చేసినా, నీకు ఎంత నష్టం కలిగించినా, నిన్నెంతగా బాధ పెట్టినా, తోలనాడినా, నీపై ఎంతటి నిందలు మోపినా, నీకెన్ని అవమానాలు కలిగించినా నీవు వారిని ప్రేమించగలగడం. హెబ్రీ పత్రిక 13:1-2 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, సహోదర ప్రేమ నిరవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. గమనించుకుందాం ప్రియులారా. దీని అర్థం ఏంటి అని అంటే, మనకు తెలియని వారికి మనం సహాయం చేసినప్పుడు, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు, ఆదుకున్నప్పుడు మనకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడం లాంటిది ప్రియులారా. ఇది చాలామంది కూడా గమనించాలి. మన పొరుగువారు అవసరతల్లో ఉన్నప్పుడు ఆదుకొనగలగడం, ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆపద నుండి బయటపడేయడం, ఆ రోజు నన్ను ఎంత బాధ పెట్టాడు, నన్ను ఎంత కష్టపెట్టాడు అని మనసులో ఉంచుకోకుండా మనస్ఫూర్తిగా సహాయం చేయగలగడం, అతన్ని ప్రేమించగలగడం, అతను కష్టంలో ఉన్నప్పుడు ప్రభు పాదాల చెంత మొరపెట్టగలగడం. 1 కొరింథీ 10:24 కనుక మనం గమనించుకున్నట్లయితే, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. గమనించిన ప్రియులారా, నీకు కష్టం కలిగినప్పుడు నీవెలా స్పందిస్తావో అలానే తన కష్టాన్ని నీ కష్టంలా భావించగలగడం, వారు మనకు తిరిగి సహాయపడకపోయినా సరే వారిని మనం ప్రేమించగలగడం, ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉంది ప్రియులారా. 1 యోహాను 5:3 కనుక మనం చూసినట్లయితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనము ఇతరులను ప్రేమించడం అంటే దేవునికి విధేయత చూపగలిగిన వారమై ఉన్నాం ప్రియులారా. అలా విధేయత వలన పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులను నిస్వార్థంగా ప్రేమించగలిగే సామర్థ్యాన్ని మనకిస్తాడు ప్రియులారా. ఇది 2వ ఆజ్ఞ ప్రియులారా. మరి మొదటి ఆజ్ఞగా మనం చూసుకుంటే యేసు ప్రభువుల వారు చెప్పింది మార్కు 12:30 కనుక మనం చూసుకున్నట్లయితే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ అని. దేవుణ్ణి మనం ఎలా స్తుతిస్తామో, విధేయత చూపాలో, ఎలా పూర్ణ హృదయంతో ప్రేమించాలో తెలియజేస్తుంది ప్రియులారా.
మనం ఎప్పుడైతే రెండవ ఆజ్ఞను మీరుతామో మొదటి ఆజ్ఞను కూడా మీరిన వారమే ప్రియులారా. ఎలాగంటే మన పొరుగు వారిని ప్రేమించలేని మనం మన దేవుణ్ణి ఎలా ప్రేమించగలం? ఈ రెండిటిని మనం వేరుపరచలేం ప్రియులారా. అటువంటి మంచి సమరయుని జీవితాన్ని మనం కూడా కలిగి మన పొరుగు వారికి సహాయం చేస్తూ ప్రేమించగల వారమే ఉండి ముందు కొనసాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేధర్మలకు మేలును కనుక్రమం చూపించే దేవుడా, అత్యున్న సింహాసనం మీద ఆసీనుడా, నిత్యం దేవతలతో పరిశుద్ధుడు 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 అనుభవపడు మహాదేవ మహాగండ, నీకే స్తుతులు సూత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అత్యున్నతుడా ఉన్నతుడా ఉన్నవాడు అన్నవాడు వందేవా, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా గడిచిన కాలం అంతట్లో నా తండ్రి మిమ్మల్ని కాపాడిన రీతికి స్తుతులు చెల్లించుకుంటూ బిడ్డలందరూ నా తండ్రి వాళ్ళ జీవితంలో ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొంటున్నారు నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. వాళ్ళు ఎదుర్కొన్న కష్టాల్లోంచి వాళ్ళకి విముక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా సమరయుని జీవితాన్ని మేము పోలి ఉండేలాగా మా పొరుగువానికి నిస్వార్థమైన సహాయం మేము చేయలాగిన అటువంటి స్వభావం మేము పోలి నడుచుకునేలాగా నీ శక్తిని కృపను మాకు అనుగ్రహించమని ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ని ఇంత ఆశీర్వదించినందుకు నీ స్తుతులు చెల్లించుకుంటూ ఒంటరిగా ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి కాపాడి బలపరిచి నా తండ్రి అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డని నీ గాయపడిన చేతులతో తాకి ముట్టి స్వస్థపరిచి ఇంకా ఏ అవసరాలు ఉన్న బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడగమచ్చాడు ఏమంటే దయచేయమని, అడగ తప్పుగా ఉంటే నీ కృపలో మన్నించమని మన ప్రభువుని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అదేవిధంగా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలున్నా మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. కమ్యూనిటీ పోస్ట్లో వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. దాంట్లో మీరు చూసి మాకు మీ యొక్క ప్రార్థన విన్నపాన్ని తెలియజేశారంటే మేము నిత్యం అందుబాటులోనే ఉంటాం. మీ యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి మేము జవాబులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఏ టైం అయినా పర్లేదు మీ ప్రార్థన విజ్ఞాపనని మాకు తెలియజేయాల్సిందిగా మనవి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.